మీ ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేస్తారు? వెంటనే రీస్టార్ట్ చేస్తారు కదా. మరి మీ లైఫ్ హ్యాంగ్ అయితే ఏం చేస్తారు? పొద్దున్నే లేవడం, ఉరుకులు పరుగులు, అదే రొటీన్, అదే విసుగు, అనుకున్నవి జరగకపోవడం, చేయాల్సినవి వాయిదా వేయడం. తెలియకుండానే 2025 కూడా చేతిలోంచి జారిపోయింది కదా. మళ్ళీ అదే పాత బ్యాగేజీతో, అవే పాత భయాలతో 2026లోకి వెళ్ళామా? వద్దు. 2026లోకి వెళ్లే ముందు, మనం అడుగుపెట్టే ముందు మన లైఫ్ని పూర్తిగా రీసెట్ చేయడానికి, మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడానికి నేను ఒక 30 పవర్ఫుల్ పనుల లిస్ట్ రెడీ చేశానండి. ఇవి పెద్ద కష్టమైన పనులేమి కాదు, చాలా సింపుల్, కానీ మీ లైఫ్ని పూర్తిగా మార్చేసే మ్యాజిక్ ఉన్న పనులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 30 పనులను నేను 5 రకాలుగా డివైడ్ చేశాను. అవేంటో ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నాట్ టు డూ లిస్ట్. ఈ ఇయర్ ఏం చేయాలో అందరూ రాస్తారు, కానీ మీరు ఏం చేయకూడదో రాయండి. ఉదాహరణకు బెడ్ మీద ఫోన్ వాడడం, అతిగా ఆలోచించడం, ఇలాంటివి. ఇక రెండవది క్షమాపణ లేఖ. మిమ్మల్ని బాధ పెట్టిన వారి పేర్ల ఒక పేపర్ మీద రాసి వాళ్ళను మనసులో క్షమించేసి ఆ పేపర్ని చింపేయండి. ఆ భారాన్ని దించేసుకోండి. ఇక మూడవది భయం లిస్ట్. 2026లో మిమ్మల్ని భయపడుతున్న ఒక 3 విషయాలు రాయండి. అవి జరిగితే ఏం చేస్తారో సొల్యూషన్ కూడా ఇప్పుడే రాసి పెట్టుకోండి. భయం అనేది పోతుంది. ఇక నాలుగవది గ్రాటిట్యూడ్ బాక్స్. ఒక చిన్న బాక్స్ పెట్టి 2025లో మీకు జరిగిన మంచి విషయాలను చిట్టీలో రాసి అందులో వేయండి. ఇయర్ ఎండ్ లో చదువుకుంటే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. ఇక ఫిఫ్త్ వన్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయండి. మిమ్మల్ని ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేలా చేసే ఇన్ఫ్లుయెన్స్లు ఉంటారు కదా, వాళ్ళ నెగిటివ్ పేజీలను వెంటనే అన్ఫాలో చేయండి. ఇక సిక్స్త్ వన్ నాకు నేనే గిఫ్ట్. అంటే ఈ ఇయర్ మీరు పడిన కష్టానికి గుర్తుగా మీకు మీరే ఒక చిన్న గిఫ్ట్ కనుక్కోండి. ఇక సెవెంత్ వన్ పైకి బాగున్నా లోపల ఎలా ఉందో తెలియదు కదా, అందుకే మనము విటమిన్ D3, B12, థైరాయిడ్ లాంటి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. ఇది హెల్త్ పరంగా మంచి టిప్ అండి. ఇక ఎయిత్ వన్ ఏంటంటే స్లిప్ సైకిల్ రీసెట్. అంటే 2026లోకి వెళ్లేలోపు కనీసం ఒక వారం పాటు రాత్రి 10:30 కల్లా పడుకోవడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక తొమ్మిదవది నైన్త్ వన్ ఏంటంటే వాటర్ బాటిల్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎప్పుడు మీ పక్కన ఉండేలా ఒక మంచి స్టీల్ లేదా కాపర్ బాటిల్ని కొనండి. హైడ్రేషన్కి చాలా ముఖ్యం. ఇక 10th వన్ రోజుకు కనీసం 10 నిమిషాలు ఉదయం ఎండలో నిలబడడం అలవాటు చేసుకోండి. ఇక 11th వన్ స్కిన్ కేర్. పెద్ద ఖరీదైన కాకపోయినా కనీసం ఫేస్ వాష్, సన్ స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోండి. ఇక 12th వన్ ఒక బ్యాడ్ ఫుడ్ కట్ చేసుకోండి. షుగర్, కూల్ డ్రింక్స్ లేదా ఆయిల్ ఫుడ్ ఏదో ఒకటి 2026లో అస్సలు ముట్టుకోను అని శపథం చేయండి. ఇక 13th వన్ మీ రెజ్యూమ్ని, అంటే మీరు జాబ్ మారకపోయినా సరే మీ ప్రొఫైల్ని లింక్డ్ఇన్ని అప్డేట్ చేసుకోండి. మార్కెట్లో మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది, అందుకే రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఇక 14th వన్ సబ్స్క్రిప్షన్ ఆడిట్. మీరు వాడని ఓటీటీలు, యాప్స్, సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేయండి. అనవసరమైన మనీ లీకేజ్ని ఆపండి. ఇక 15th వన్ ఏఐ టూల్. ChatGPT లాంటి ఏదో ఒక కొత్త ఏఐ టూల్ని మీ పనిలో ఎలా వాడాలో నేర్చుకోండి. ఫ్యూచర్ అంతా ఇదే కదా, అందుకే. ఇక 16th వన్ ఎమర్జెన్సీ ఫండ్. మీ బ్యాంక్ అకౌంట్లో కనీసం ఒక 3 నెలలకు సరిపడా డబ్బు ఉందో లేదో చూసుకోండి. ఇక 17th వన్ నో స్పెండ్నెస్. అంటే వారానికి ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ గురువారం ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు అని ఒక రూల్ పెట్టుకోండి. అంటే వారంలో ఒక రోజు నేను మనీ అస్సలు ఖర్చు చేయకూడదు అని పెట్టుకోండి. ఇక 18th వన్ పాస్వర్డ్స్ మార్చండి. మీ ముఖ్యమైన అకౌంట్స్ పాస్వర్డ్స్ని స్ట్రాంగ్గా మార్చుకోండి, ఎందుకంటే ఎప్పుడూ ఒకే తీరు పాస్వర్డ్స్ ఉండకూడదు. ఇక 19th వన్ డిజిటల్ డిటాక్టర్. ఫోన్లో స్క్రీన్ షాట్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్, డూప్లికేట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా డిలీట్ చేయండి. ఇక 20th వార్డ్రోబ్ రూల్. అంటే గత 6 నెలలుగా మీరు వేసుకొని బట్టలను దానం చేయండి, లేదంటే పక్కన పెట్టండి. ఒక చిన్న రిపేర్, అంటే ఏదైనా మన ఇంట్లో ఎప్పటి నుంచో పని చేయని ట్యాప్ కానీ, లైట్ కానీ, లేదా విరిగిన వస్తువుని కానీ బాగు చేయించుకోండి. ఇక 22 పడుకునే బెడ్రూమ్లోకి ఫోన్ని తీసుకురాకండి. ఒక అలారం క్లాక్ కొనుక్కోండి. మీకు ఈ అలారమే చెప్తుంది మీరు అనుకున్న రూల్ ఏంటి, నేను ఫోన్ తీసుకురాకూడదు అని అనుకున్నాను అని. ఇక 23 మొక్కలను పెంచండి. మీ డెస్క్ మీద లేదా బాల్కనీలో ఒక చిన్న మొక్కను పెంచడం మొదలు పెట్టండి, అది పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఇక 24th డాక్యుమెంట్ ఆర్గనైజింగ్. అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, ఇన్సూరెన్స్ పేపర్లను వెతుక్కోకుండా ఒకే ఫైల్లో ఆర్గనైజ్ చేయండి. 25th మెంటర్తో మాట. అంటే మీకు లైఫ్లో గైడెన్స్ ఇచ్చిన గురువుకి లేదా మీ సీనియర్కి ఎవరికైనా సరే ఒక్కసారి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పండి. ఇక 26th
నో చెప్పడం. మీకు ఇష్టం లేని పనిని ఎవరైనా చెప్తే మొహమాటం లేకుండా నో చెప్పడం ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. ఇక 27th, ఏదైనా ఆశ్రమానికి వెళ్ళడం లేదా జంతువులకు ఫుడ్ పెట్టడం లాంటి మంచి పని ఒక్కసారైనా చేయండి. ఇక 28th, బిజీ లైఫ్ వల్ల దూరమైన ఒక మంచి ఫ్రెండ్ని కలిసి కాఫీ తాగండి. 29th, విజన్ బోర్డ్ 2026లో మీరు సాధించాలనుకుంటున్న గోల్స్కి సంబంధించిన ఫోటోలని మీ ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడల్లా మీకు ఆ వాల్పేపర్ని చూసినప్పుడు మీ గోల్ గుర్తు రావాలన్నమాట. ఇక లాస్ట్ వన్ 30th ఏంటంటే ఒక కొత్త హాబీ, డబ్బు సంపాదనతో సంబంధం లేని ఒక పని, పెయింటింగ్ లేదా డ్యాన్స్, కేవలం మీ ఆనందం కోసం నేర్చుకోండి. ఇవి 30 పాయింట్స్. అమ్మో ఇవన్నీ ఒకేసారి చేయాలా అని కంగారు పడకండి. రోజుకు 2 చొప్పున చేసినా చాలు. జనవరి 1 కల్లా మీరు ఒక కొత్త మనిషిలా తయారవుతారు. ఈ లిస్ట్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో అని. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళ లైఫ్ కూడా రీసెర్చ్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.